బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పోక్సో కేసులో సిట్ అధికారుల విచారణకు బండి భగీరథ్ గైర్హాజరయ్యారు. డుమ్మా కొట్టాడు. విచారణకు రావాలంటూ సిట్ అధికారులు నిన్న నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆయన నోటీసులను పట్టించుకోలేదు బండి భగీరథ్. విచారణకు గైర్హాజరయ్యాడు. దీంతో తదుపరి చర్యలపై సిట్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. భగీరథ్ గైర్హాజరు నేపథ్యంలో సిట్ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. బండి భగీరథ్ విచారణకు రాకపోవడంతో కేసులో సస్పెన్స్ కొనసాగుతోంది. ఇంకోవైపు ఇంటరిమ్ బెయిల్ కోరుతూ ఇప్పటికీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది బండి భగీరథ్. మధ్యంతర బెయిల్ పిటిషన్పై రేపు హైకోర్టులో విచారణ ఉంది. రేపు 14వ తారీఖు రేపు హైకోర్టులో విచారణ ఉంది. అండ్ ఈ క్రమంలో సిట్ అధికారులు ఏం చేయబోతున్నారు అండ్ రేపు ఎటువంటి తీర్పు వచ్చే అవకాశం ఉందనే అంశానికి సంబంధించి కూడా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతూ ఉంది. అండ్ పోక్సో కేసులో సిట్ అధికారుల విచారణకు బండి భగీరథ్ డుమ్మా కొట్టారు. విచారణకు రావాలంటూ సిట్ ఇచ్చిన నోటీసును పట్టించుకోలేదు బండి భగీరథ్. విచారణకు గైర్హాజరు కావడంతో తదుపరి చర్యలపై సిట్ అధికారుల కసరత్తు జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు 2 గంటల వరకు కూడా టైం ఇవ్వడం జరిగింది సిట్ అధికారులు. ఈరోజు నిన్ననే వాళ్ళ నోటీసులు పేర్కొనడం జరిగింది. వాళ్ళ నోటీసులు ఏమన్నారు కూడా ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. నిన్న వాళ్ళు ఇచ్చిన నోటీసులు కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలను కూడా వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. ఆ నోటీస్లోనే ఉంది. మరి ముఖ్యంగా నిన్న వాళ్ళు అరౌండ్ నైట్ అనుకుంటారు, ఈవినింగ్ ఆ టైంలో వాళ్ళకు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఏమని? whereas on the basis of a complaint lodged by the mother of victim child whose identity and details are kept confidential in accordance with the provisions of POCSO Act and rules, a criminal case with FIR number and చెబుతూనే under section 74 and 75 BNS and section 11 read with 12 of the Protection of Children from Sexual Offence Act 2012 has been registered at this police station against you and others. Later, based on statement of victim, the section of law was altered to section 5 of 1 read with 6 of the Protection of Children from Sexual Offence and Chebutuni Sexual Offences Act 2012 and Chebutuni in connection with the said case, you are hereby instructed to appear before the undersigned officer along with the Bandi Sai Bhagirath who is involved in this case by tomorrow 13/5/2026 up to 2 PM. అంటే 2 గంటలలోగా విచారణకు హాజరు కావాలి అండ్ విచారణ అధికారి ముందు అంటూ కూడా సిట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. నిన్న SHO స్టేషన్ హౌస్ ఆఫీసర్ నిన్న ఈ లెటర్ని ఇన్ఫ్యాక్ట్ నోటీస్ని పంపించడం జరిగింది. పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టర్ నిన్న నోటీసులు పంపించడం జరిగింది. ఆ నోటీసులో పేర్కొన్నారు అప్ టు 2 PM ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎంక్వైరీ ఆర్ ఇన్వెస్టిగేషన్. విచారణ నిమిత్తం మీరు హాజరు కావాలి అంటూ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అండ్ ఈరోజు ఒకవేళ కనుక హాజరై ఉంటే కీలకమైన డెవలప్మెంట్స్ ఉండుండేవి. ఎందుకంటే మీరు గమనిస్తే కనుక ఇక్కడ కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది. బండి సాయి భగీరథ్ అంటే ఒక పెద్ద ఎత్తున చర్చ ఉంది. ఏంటది? ఆమెకు 15 ఏళ్ళు, 2021కి ఆమెకు 15 ఏళ్ళు. ర్యాష్ డ్రైవింగ్ కేసు నమోదైంది అంటూ చెబుతూనే అప్పటికి అంటే 2021 సందర్భంలోనే ఆమెకు 15 ఏళ్ళు అంటే కనుక దాదాపుగా 4 ఏళ్ళు వేసుకున్నా ఇప్పటి వరకు. అంటే దాదాపుగా ఆమెకు 19 ఏళ్ళు. కాబట్టి షీఈస్ నాట్ మైనర్, షీఈస్ మేజర్ అనే అంశాన్ని ఇక్కడ చెప్పాలనుకుంటున్నారు ఇన్ఫాక్ట్ బండి సాయి భగీరథ్ అనేది వినిపించమాట. బట్ ఇప్పటికే మీరు చూసారు మార్నింగ్ నుంచి కూడా పెద్ద ఎత్తున చర్చ ఉంది. హైదరాబాద్ మరి ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో బండి సాయి భగీరథ్ కనిపించట్లేదు, మిస్సింగ్ అని ఒక పోస్టర్ కూడా ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కొన్ని కీలకమైన ప్రాంతాల్లో దర్శనమిచ్చాయి. అంతేకాదు కీలకమైన డిస్కషన్ కూడా జరుగుతూ ఉంది. బండి సాయి భగీరథ్ని తప్పించే ప్రయత్నం చేస్తున్నారా అని చెప్పి. ఇది నేనంటున్నమాట కాదు, మరి ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నమాట. ఎందుకు బండి సాయి భగీరథ్ని ఇంతవరకు అదుపులోకి తీసుకోలేదు? ఇటు తప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఎందుకంటే పోక్సో యాక్ట్ రిజిస్టర్ అయిన తర్వాత లేకపోతే కంప్లైంట్ రిజిస్టర్ అయిన తర్వాత ఆ వ్యక్తి, ఆ అభియోగాలు మోపబడిన వ్యక్తి లేకపోతే అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఆయన దోష నిర్దోష కోర్టు తేల్చుతుంది. అండ్ అతగాన్ని పట్టుకొని విచారణ చేసి దాని తర్వాత కదా కోర్టులో సబ్మిట్ చేసినది కోర్టు కదా తేల్చేది అనేది ఇక్కడ నిపుణుల నుంచి వినిపిస్తున్నమాట. ఇది క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. సో పోక్సో కేసు రిజిస్టర్ అయిన తర్వాత ముందుగా అదుపులోకి తీసుకోండి.